చైనాలో ఉన్నవాళ్ళు తిండి కూడా వేరే విధంగా తింటున్నారు రోయ్. నిజమే, తిని వారమైందనుకుంటా, చాలా స్పీడ్గా తింటుంది. అలా కనకరా టైం వేస్ట్ చేయకూడదని ఇలా తింటున్నారు అనుకుంటా. అదా ఇది చిట్ ఫండ్ బుక్ తీసుకొచ్చాను, ఒక సైన్ పెట్టండి. ఇది కూడా పెన్ను. ఓకే డన్. ఒక ప్రాబ్లం క్లియర్ అయింది కదా, ఇంకా విషయం అడుగు. ఏం అడగాలో చెప్పండి, నేను అడుగుతాను. అదేంటంటే చైనాలో కమ్యూనిజం ఎలాగుంది, అమెరికాని ఓవర్టేక్ చేస్తుందా అని అడుగు. అడగమన్నాను కదా. 中国下午5点的时候，美国几点？早上5点。 5 సంవత్సరాలు ఓవర్టేక్ చేసేస్తుందా? అదే 5 సంవత్సరాల్లో అమెరికాని చైనా ఓవర్టేక్ చేస్తుందంటుంది. ఈ కొత్త విరోధుల్ని తరిమేయటం కోసం మధ్యప్రదేశ్లో సెంటర్లో ఈ విరోధు అయిన కాంగ్రెస్ ని బయట నుంచి, అదే అవుట్ సైడ్ సపోర్ట్ చేసేవాళ్ళు బయట వాళ్ళు మాత్రమే. అందువలన చైనాకి మా మీదేం కోపం లేదు కదా. ఆంధ్రాలో ఉన్న లీడర్ల గురించి తెలిసేమో అడగరా. అలాగే అలాగే. 我听说中国人吃蠕虫是真的吗？是的，我非常喜欢吃蠕虫，是干净的。蛇、蝎子、蚂蚁、蜈蚣，还有很多都非常好吃。ఏమంటుందిరా? అదేంటంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ లీడర్స్ గురించి బాగా తెలుసంట. ప్రెసిడెంట్ ఏపీజీ నారాయణ నాయుడు గారు, కృష్ణమూర్తి, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తండ్రులు లాంటి వాళ్ళంట. ఇట్ ఈస్ యు నో అచ్యుతానంద, ఆపోజిషన్. యు నో చంద్రబాబు నాయుడు. ఈ ఎనిమేషన్ జరిగినంత ఏమీ లేదు. నో ప్రాబ్లం, ఓన్లీ గుడ్ ఫ్రెండ్స్. నో ప్రాబ్లం. గుడ్ ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్. ఎందోడు ఇక్కడ నిలబడి ఉంటావు, ఇంట్లో ఎంత బోల్డ్ అని పని ఉంది. రా బయలుదేరదాం, ఇంటికి పోయి పని చేయాలి కదా. నువ్వు ఒక పని చేయి, నేను ఒక పని చేస్తాను, కలిసే పని ముగిద్దాం. ఎంత అయింది? 25. Get out! You cheat! Idiot! Trying to fool me? Sorry, madam. No rent, no room. Get lost. Go. What? No room? No cry. Come. ఈవిడొక చైనా మనిషి. అద్దె ఇవ్వనందువలన ఉన్న చోట నుంచి పంపించేశారు. మీరు తలుచుకుంటే ఇవి ఉండటానికి ఒక ప్లేసు. మీ నాన్నగారు కమ్యూనిస్ట్కి సంబంధించి ఉన్నా కానీ ఆయనకి రష్యానే ఇష్టమని నాకు తెలుసు. అయినా కానీ చైనా వాళ్ళు కూడా కమ్యూనిస్ట్కి సంబంధించిన వాళ్ళే కదా. మీకు ఆ చైనా అమ్మాయికి సంబంధం ఏంటి? అది ఆ కాలం నుంచే ఆంధ్రాకి చైనాకి చాలా బంధాలు ఉన్నాయి కదా. చైనా సెల్లు, చైనా వస్తువులు. అయితే ఏంటి? అదేం కాదులే గాని కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందని. ప్రస్తుతానికి నేనున్న చోట్లో అడ్జస్ట్ చేసి ఉండమంటాను. కానీ ఈ అమ్మాయి గురించి ఏ డీటెయిల్స్ తెలియకుండా. ఆ బాధ్యత నేను తీసుకుంటాను, అందులో ప్రాబ్లమే లేదు. బాలన్ గురుగారు రష్యన్ కమ్యూనిస్టు, డాటర్ మాయా, నో ప్రాబ్లం. కానీ నేను ఉంటున్న చోట్లో రెంట్ చాలా ఎక్కువ అండి. అది ఎంతైనా అది నేను ఇస్తాను. ఆ ముందల ఆ పిల్లకి సమాధానం చెప్పి ఆ పిల్లని నెమ్మదిగా ఉండమని చెప్పు. తనకని ఎవరు లేరనుకుంటా. 你去熬什么名字？署命。别猜什么，我给你找住的地方，没关系，木棍等会付钱的。真的吗？真的吗？谢谢。
సరే, చెప్పిందంతా గుర్తుపెట్టుకో. కొట్లో ఎవరూ లేరు. మీరు తెల్లవారుజామునే లేచి పనికి వెళ్ళాలి కదా. మీరు ఇంకా ఈ పనికిరాని కథని ఇంకా రాసి తీరలేదా? ఇది ఒక కాంపిటీషన్కి పంపాలి. పోయినేడాది అవార్డుకి పంపించాలి. కమిటీ వాళ్ళు పోటీ పడ్డారు కదా, అప్పుడే జస్ట్లో మిస్ అయిపోయాను. ఏంటయ్యా చెయ్యి అక్కడ పెట్టుకుంటున్నావు? గుండెపోటే లేదు. జాగ్రత్తయ్యా. ఖాదర్ పోయినాడది ఇంటికి వెళ్ళాడు అంతే. ఇలాగే హార్ట్ అటాక్ వచ్చేసింది. గ్యాస్ అని చెప్పి కేర్లెస్గా వదిలేశాడు. ఆ తర్వాతే తనకు అర్థమైంది. నొప్పులు ఎన్నో విధాలుగా ఉంటాయి కదా. ఇది వేరే నొప్పిలేండి. ఇది సుఖమైన హృదయ నొప్పి. ఏంటి? సోదరా, ఆ కట్టెను కొంచెం తొలగించు. ఆకాశం ఎంత అందంగా ఉందో ఒకసారి తిలకిద్దామయ్యా. అయ్యో ముకుందన్నా, ఏమైంది? ఏమైంది? ఏమీ లేదులేండి. హలో, అర్థమైంది. మన మాయా సిస్టరు. హలో మాయా. హలో, ముకుందనన్న, సీరియస్ ఏం కాదు. మన చైనీస్ నాయకురాలు పడిపోయింది. అరే, ఇదేంటి ఆశ్చర్యంగా ఉందే. నేను కూడా ఇప్పుడే కింద పడ్డాను. తను కూడా కింద పడిందా? అలాగైతే ఇద్దరం కలిసే పడుంటామేమో. అది నిన్న ఓ, ఉదయం చూసినప్పుడు కాస్త వాచింది. డాక్టర్కి చూపించి ఇప్పుడే వస్తున్నాం. ప్రాబ్లం ఏం లేదు, చిన్న దబ్బే. ఇప్పుడు మీరెక్కడున్నారు? మేము గ్రీక్ రోడ్ పక్కనున్నాం. రూమ్కి వెళ్ళే దారి. మీకు చెప్దామనే కాల్ చేశాను. మీరు ఒక పని చేయండి, మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. అరే వద్దు, మీరు రావద్దన్నయ్య. నే రావాలి. వస్తాను. అవును, ఏమైందన్నయ్యా? భయంకరమైన ఒక యాక్సిడెంట్. నేను ఇప్పుడే. యాక్సిడెంటా? ఎక్కడా? అది నేను వెళ్ళి చెప్తా. ఓకే. ఇదిగో ఇక్కడ. అయ్యో, చెయ్యి ఏమైంది? ఏమైంది? అసలు ఏమైందో చెప్పు నాకు. యు ఫాల్. ఐ మార్నింగ్ ఫాల్. వెర్రీ పెయిన్. బాగా నెప్పుడుతుందేమో అడుగు. నేను ఫోన్లోనే భయపడడానికి ఏం లేదని చెప్పానుగా, మరెందుకు ఇంత భయపడుతున్నారు? నాకేమైనా అయిపోయిందంటే ఆంధ్ర అసలు తట్టుకోలేదు. అయితే ఇది పెద్ద ఇంటర్నేషనల్ మీటింగ్ ఏమో. కలకి నిజానికి ఇలాగా కలిసిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏంటా కళ? అది వేరే కలలే, అంతే. నువ్వు చెప్పిన వెంటనే నేను అలాగే పరిగెత్తుకొచ్చేసాను. నేను ఏమీ కొనకుండా ఏం వచ్చాను. కొనాలి? పేషెంట్ని చూడటానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకురావటమే కదా మర్యాద. నేను కావాలంటే యాపిల్ అరే తీసుకురా. అవన్నీ ఏం వద్దు. ఏదైనా కావాలంటే నేను కొనిస్తాను, మీరు కొనిచ్చారని చెప్తాను. అది కూడా సరే. హ్మ్. అంటే మన ఊరు నుంచి ఒక తైలం బాటిల్ తెప్పించి ఇస్తే ఎలా ఉంటుంది? ఎందుకని? ఇలాగా ఎముకలు అది ఇరిగిన వాళ్ళకి చాలా మంచిది కదా. నేను అడగదలుచుకున్నది అది కాదు. రావద్దని చెప్పినా ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? అది నాకు అర్థమైంది. ఏమర్థమైంది? తనతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, నేను చెప్తాను. నేను వెళ్ళి యాపిల్ తీసుకొస్తాను. ఆపిల్ అన్నీ సరే గాని ముందు దీనికి సమాధానం చెప్పండి.
మీ ఇద్దరి మధ్య ఏముందో నేను తనకి చెప్పనా? అయ్యో వద్దు. అలాగా ఏదైనా చెప్పాల్సి వస్తే నేనే నేరుగా చెప్తాను, అప్పుడే కదా మంచిది. మీరు ఏ భాషలో చెప్పబోతున్నారు? అది ఏంటంటే, అది ఎలా చెప్పాలో చైనీస్ లో నువ్వు నాకు నేర్పిస్తావా? సరేనా? నాకు పనికి వెళ్ళడానికి టైం వచ్చింది. అమన్ సోగా